viewers, welcome to BGS classes. AP Forest Beat Officer, Assistant Beat Officer and Thanedar Mains exam కి సంబంధించి మనం డైలీ జనరల్ సైన్స్ MCQs అనేది డిస్కస్ చేస్తున్నాం. బికాస్ వీటి యొక్క వెయిటేజ్ అనేది 50 మార్క్స్ అనేది ఉంది కాబట్టి డైలీ ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాము. వై ఎన్విరాన్మెంట్ మీద ఇన్ని వీడియోస్ చేస్తున్నాను అంటే బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎస్ఏ పేపర్ అండ్ యువర్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈ 3 పేపర్స్ లో కూడా మీకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ది కాన్సెప్ట్, రైట్? So moving on to the first question. Which greenhouse gas is not included under Kyoto Protocol? Kyoto Protocol లో ఏ గ్యాస్ అనేది మెన్షన్ చేయలేదు అని అంటున్నాడు. అసలు ఈ Kyoto Protocol అనేది మనం ఎప్పుడు సైన్ చేసుకుంటాము? 1997 లో ఈ ప్రోటోకాల్ ని సైన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు సైన్ చేసుకుంటాం? టు రెడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేసుకోవాలి అని సైన్ చేసుకోవడం జరుగుతుంది. అని గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ, రైట్? మరి దీనిలో ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏవేవి ఉంటాయి, ఏవేవి ఉండవు అనేది మనకు తెలియాలి. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది, మీథేన్ అనేది ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్ అనేది ఉంటుంది. వీటితో పాటు మనకి హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, అండ్ దెన్ ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, అలాగే సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్. అండ్ ఓజోన్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, బికాస్ ఇది మనకి స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి జరగవు కాబట్టి ఓజోన్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాస్ అప్రూవ్డ్ ఇన్. ఈ యొక్క రియో డిక్లరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది మనకు అంటే 1992 లో జరుగుతుంది. దీన్నే మనము రియో సమ్మిట్ అని కానీ లేదు అంటే అర్త్ సమ్మిట్ అని కానీ కూడా పిలవడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is related to reduction of global environmental problems? గ్లోబల్ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ని రెడ్యూస్ చేసుకోవాలి అని చెప్పి మనకి అంతా చూసుకునేటువంటి బాడీ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ UNCED అనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ అంటే 1992 లో జరుగుతుంది. అండ్ ఈ సమ్మిట్ ని మనం ఏమంటారు అన్నాము? అర్త్ సమ్మిట్ అని కానీ లేదంటే రియో సమ్మిట్ అని కానీ పిలుస్తారు అన్నాం. ఎందుకు రియో అని పిలుస్తున్నాం? బికాస్ ఈ కాన్ఫరెన్స్ అనేది మనకి బ్రెజిల్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ పేరు రియో డి జెనైరో అనమాట. ఈ ఏరియాలో జరుగుతుంది కాబట్టి దీన్ని రియో సమ్మిట్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రియో డిక్లరేషన్, రైట్? అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి మనకి UNFCCC అనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, అలాగే CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, అలాగే UNCCD అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్, అలాగే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అండ్ అజెండా 21 విల్ ఆల్సో బి అన్ అవుట్కమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్, రైట్? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్ అని అంటున్నారు. లాఫింగ్ గ్యాస్ అని దేన్ని పిలుస్తాం మనం? జనరల్ గా ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకోండి. లాఫింగ్ గ్యాస్ అండ్ టియర్ గ్యాస్ అని మనకి రెండు ఉంటాయి అన్నమాట. సో లాఫింగ్ గ్యాస్ వచ్చేసి మనకి నైట్రస్ ఆక్సైడ్, దీన్ని కెమికల్ ఫార్ములానే N2O అని రాయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది ఆన్సర్. అండ్ మీథేన్ వచ్చేసి మనకి దేనిలో ఉంటుంది? మోస్ట్లీ ఈ యొక్క మీథేన్ అనేది GHG అని చెప్తాం. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అండ్ దెన్ సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది మనకి యాసిడ్ రెయిన్ కి సంబంధించింది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్తాం. కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ట్రూ అడుగుతున్నాడా ఫాల్స్ అడుగుతున్నాడా అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి, రైట్? బికాస్ దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ది క్వశ్చన్. ఏం అడుగుతున్నాడు అనేది అండర్లైన్ చేసుకోండి సో దట్ మీరు మర్చిపోకుండా ఉంటారు, లేదంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ 2 డిఫరెంట్ ఇష్యూస్ అంటున్నాడు. 2 డిఫరెంట్ ఇష్యూస్ కాదు. ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ అనేది జరిగినప్పుడే దాని ఎఫెక్టే మనకి గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ ఆప్షన్. గ్లోబల్ వార్మింగ్ రెడ్యూసెస్ గ్లేషియర్ ఐస్. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు అనేది చూద్దాము. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సీ లెవెల్ డిక్రీజెస్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్. డిక్రీజెస్ కాదు, ఇక్కడ ఇంక్రీజెస్ ఉండాలన్నమాట. అందుకే ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. డెజర్ట్స్ మే రెడ్యూస్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అంటున్నాడు. రెడ్యూస్ కాదండి, ఇది ఇంక్రీజ్ అనమాట. ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఎందుకో ఇప్పుడు చూద్దాం. చూడండి, జనరల్ గా ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూసాం, క్లైమేట్ చేంజ్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అంటున్నాం. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎప్పుడైతే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుందో ఆ గ్లోబల్ వార్మింగ్ జరిగినప్పుడు మనకి గ్లేషియర్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట.
ఇవి మెల్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క వాటర్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ క్వాంటిటీ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఈ గ్లేషియర్స్ అనేది మెల్ట్ అయిపోయి వాటర్ అనేది రావడం వల్ల మనకి సీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సీ లెవెల్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ సీ లెవెల్ రైజ్ వల్లనే మనకి ఏమంటున్నాం ఇక్కడ, ఈ థర్డ్ స్టేట్మెంట్ డిక్రీజెస్ అని ఉండేది రాంగ్ అని చెప్తున్నాం. బికాస్ రైజ్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అని ఉంటుంది, అండ్ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇవి తగ్గిపోతాయి కాబట్టి గ్లోబల్ వార్మింగ్ రెడ్యూసెస్ గ్లేషియర్ ఐస్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాస్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఈ స్టేట్మెంట్ అంతా మనకు అవసరం లేదు. ఏమడుగుతున్నాడు, ఫస్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటున్నాడు. మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చాము, 1972లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ క్వశ్చన్ మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇన్ ది లాస్ట్ FBO ప్రిలిమ్స్ 2025. ఎందుకు, బికాస్ మనకి సేమ్ ఇదే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నేను అందుకే మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి, వాటి మీద నుంచే క్వశ్చన్స్ మోస్ట్లీ అడుగుతున్నారు అని కూడా నేను లాస్ట్ టైం సెషన్స్ చేసినప్పుడు కూడా చెప్పాను. అందుకే నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా ఇదే, సేమ్ ఈ క్వశ్చన్ కాదు ఇంకొక క్వశ్చన్ సేమ్ డిటో క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ లో ఏం అబ్జర్వ్ చేయలేదు, ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అంటే వాడు ఒరిజినల్ గా ఉన్నటువంటి షెడ్యూల్స్ అడిగాడా లేదంటే అమెండ్మెంట్ చేసినటువంటి షెడ్యూల్స్ అడిగాడా అనేది క్వశ్చన్ లో మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ వై అది కాంట్రవర్షియల్ అవ్వడం జరిగింది అనమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి 1972లో వచ్చింది. ఒరిజినల్ గా అందులో 6 షెడ్యూల్స్ అనేవి ఉండేవి, బట్ అమెండ్మెంట్ తర్వాత అవి 4 షెడ్యూల్స్ అవ్వడం జరిగింది అనమాట. ఇది క్వశ్చన్ లో అడుగుతున్నాడా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది రెడ్ డేటా బుక్ విచ్ లిస్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఈజ్ మెయింటైన్డ్ బై? మనకి తెలుసు IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ IUCN అనే ఆర్గనైజేషన్ మనకి ఈ యొక్క రెడ్ డేటా బుక్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ రెడ్ డేటా బుక్? బికాజ్ ఏవైతే స్పీషీస్ ఉంటాయో మనకి ఆ స్పీషీస్ యొక్క స్టేటస్, అంటే అవి ఉన్నటువంటి స్టేటస్ అనమాట, ఎక్స్టింక్ట్ వాటి యొక్క పాపులేషన్ ని బేస్ చేసుకొని వాటి యొక్క ఇంపార్టెన్స్ ని బేస్ చేసుకొని అవి మనకు ఎక్స్టింక్ట్ లో ఉన్నాయా లేదంటే ఎండేంజర్డ్ లో ఉన్నాయా లేదంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో ఉన్నాయా వల్నరబుల్ స్టేట్ లో ఉన్నాయా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇలాంటి డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే గ్రూప్ 2 మెయిన్స్ ఏదైతే మనకు జరిగిందో ఫిబ్రవరిలో, అప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, సింబల్. ఈ యొక్క సింబల్స్ ఏంటి, క్రిటికల్ ఎండేంజర్డ్, రెడ్ ఎండేంజర్డ్, ఇవి రెండిట్లోనే ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. సో సింబల్స్ కూడా ఇంపార్టెంట్, సింబల్స్ కూడా చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్? ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు మనకు స్టార్ట్ అయింది అంటున్నాడు. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1973. అండ్ టైగర్ సెన్సెస్ కనుక మీరు ఈ యొక్క పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 4 years మనకి వన్స్ టైగర్ సెన్సెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్ ఇయర్స్ లో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్ లో మనం తీసుకురావడం జరిగింది, అలాగే ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఐ విల్ ఆల్సో ఆన్సర్ యూ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? ఇదే నేను మీకు ఇందాక చెప్పిన క్వశ్చన్, FPO ప్రిలిమ్స్ లో సేమ్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఆన్సర్ ఏం చేయాలి, ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. 6 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. అదే ఇక్కడ గనక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 1972 అని గనక అడిగాడు అంటే అప్పుడు ఏం పెట్టాలి మనము అంటే ఆప్షన్ సి 4 షెడ్యూల్స్ అనేవి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ WCCB స్టాండ్ ఫర్? WCCB అంటే దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నాడు. WCCB అంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనమాట. మరి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఆ స్టాట్యూటరీ బాడీ అంటే ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. రైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యొక్క బాడీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరి కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లో అండర్ లో ఈ యొక్క బాడీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఇండియాలోనే ఢిల్లీలో ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ డేటా బుక్ ఈజ్ ఆల్సో కాల్డ్? రెడ్ డేటా బుక్ ని మనం ఇందాకే చూసాం. IUCN లో ఈ యొక్క రెడ్ డేటా బుక్ గానీ రెడ్ లిస్టింగ్ అని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు మెయింటైన్ చేస్తారన్నాము, డాక్యుమెంట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీషీస్. ఈ యొక్క స్పీషీస్ అనేవి మనకి ప్లాంట్ స్పీషీస్ కావచ్చు, యానిమల్ స్పీషీస్ కావచ్చు, ఫంగల్ స్పీషీస్ అంటే ఫంగై అయినా కూడా కావచ్చు. ఏ స్పీషీస్ అయినా సరే మనకి ఈ యొక్క స్టేటస్ లో ఉన్నాయి అంటే థ్రెటెన్డ్ స్టేటస్ లో ఉన్నాయి అంటే వాటిని ఈ యొక్క రెడ్ డేటా బుక్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఫాల్స్ అని అడుగుతున్నాడు అబౌట్ సిఎన్జి అండ్ ఎల్పిజి, అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అన్నమాట, రైట్? వీటిలో ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, దే డు నాట్ కంటైన్ కార్బన్ పార్టికల్స్ అనేది ఇక్కడ ఆన్సర్. ఎందుకు? బికాస్ వాటిలో కార్బన్ పార్టికల్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి. ఇక్కడ డు నాట్ కంటైన్ అంటున్నాడు కాబట్టి దట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, చూడండి. బికాస్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ఏదైతే అన్నామో ఇందులో మెయిన్ గా మనకి ఏముంటుంది? మీథేన్ అనేది ఉంటుంది. ఈ మీథేన్ లో ఇక్కడ కార్బన్సే కదా ఇవి, సో కార్బన్ అనేది ఉంటుంది. అండ్ దెన్ ఎల్పిజి చూద్దాం. ఎల్పిజిలో మనకి మెయిన్ గా ఏముంటుంది? ప్రోపేన్, బ్యూటేన్ అండ్ దెన్ ఐసోబ్యూటేన్ అనేవి ఉంటాయి. సో వీటిలో కూడా మనకి బ్యూటేన్ ఫార్ములా మనం చూసుకుంటే బ్యూటేన్ వచ్చేసి C4H8. సో ఇక్కడ కూడా మనకి కార్బన్స్ ఉన్నాయి, అంటే మేజర్ కాంపోనెంట్ వచ్చేసి బ్యూటేన్ ఉంటుంది. సో బ్యూటేన్ లో కూడా మనకి కార్బన్స్ ఉన్నాయి, ప్రోపేన్ లో కూడా కార్బన్స్ ఉంటాయి, ఐసోబ్యూటేన్ లో కూడా కార్బన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ వై మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ గా కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకుని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది, లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది, అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా, సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు
ఎన్రోల్ అవ్వచ్చు. రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది మనకి యూనిట్ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. సో నాన్ రెన్యూవబుల్ సోర్స్ అంటున్నాడు. ఫస్ట్ మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీలో ఎన్ని టైప్స్ ఉంటాయని డిస్కస్ చేస్తాం మనము. సోర్స్ ఆఫ్ ఎనర్జీలో 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది, సెకండ్ టైప్ వచ్చేసి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయన్నాం. సో రెన్యూవబుల్ సోర్సెస్ లో మనకి అన్లిమిటెడ్ అనేవి ఉంటాయన్నమాట. బికాస్ ఇవి మనకి అబండెంట్ గా ఉంటాయి కాబట్టి వీటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అలాగే పొల్యూషన్ అనేది వీటి వల్ల ఎన్విరాన్మెంట్ కి జరగదు కాబట్టి వీటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అలాగే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ఒక లిమిటెడ్ సోర్స్ నుంచి రావడం జరుగుతుంది అండ్ ఇవి మనం యూజ్ చేసే కొద్దీ ఎగ్జాస్ట్ అయిపోతాయి కాబట్టి వీటిని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. మెయిన్ పాయింట్ ఏంటి అంటే వీటి వల్ల ఎన్విరాన్మెంట్ కి పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. రైట్, మరి ఇప్పుడు వీటిలో నాన్ రెన్యూవబుల్ ఏది? ఆల్కహాల్ అనేది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, వుడ్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, బయోగ్యాస్ అనేది కూడా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. ఏదైతే యురేనియం ఉందో ఇది మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అనమాట. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీకి ఎగ్జాంపులే ఈ యొక్క యురేనియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ది ఎర్త్ బై డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఈస్ కాల్డ్. ఇక్కడ ఏమంటున్నారు, అర్త్ సర్ఫేస్ మనకి ఇలా ఉంది అంటే ఈ అర్త్ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి డీకంపోజిషన్ వల్ల ఈ అర్త్ లోపల మనకి ఆర్గానిక్ మెటీరియల్స్ డీకంపోజ్ అయినప్పుడు ఒక ఫ్యూయల్ అనేది తయారవుతుంది. ఆ ఫ్యూయల్ ని మనము ఏమంటాము అని అడుగుతున్నారు. అదే మనకి ఆప్షన్ బి బయోమాస్ అన్నమాట. ఈ బయోమాస్ అనేది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. ఎందుకు? బికాస్ ఇది న్యాచురల్ గా ఫామ్ అవుతుంది, అలాగే అర్త్ సర్ఫేస్ లోపల ఫామ్ అవుతుంది అండ్ దీనివల్ల మనకి పొల్యూషన్ అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ అప్రోప్రియేట్ డెఫినేషన్ ఆఫ్ ఎ న్యాచురల్ రిసోర్స్. న్యాచురల్ రిసోర్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్ గా వీటిని మనం ఆప్షన్స్ అన్ని కనుక చదివినట్లయితే ఈజీగా ఆన్సర్ చేసేలా ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ అవైలబుల్ ఇన్ ఫారెస్ట్ అంటున్నాడు. గుర్తు పెట్టుకోండి, ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీకు ఓన్లీ ఉంది అంటే అది డెఫినెట్ గా 90% ఆ ఆప్షన్ అనేది రాంగే అవుతుంది అనమాట. రైట్, సో ఓన్లీ అవైలబుల్ ఇన్ ఫారెస్ట్ అంటే రాంగ్. అలాగే మ్యాన్ మేడ్ కమోడిటీ అంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మ్యాన్ మేడ్ ఎలా అవుతాయి? మ్యాన్ మేడ్ అంటే దీనికి ఆపోజిట్, న్యాచురల్ కి ఆపోజిట్ వర్డ్ మనకి ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ కాబట్టి అసలు ఈ ఆప్షన్ అవుట్ రైట్ గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, గిఫ్ట్ ఆఫ్ నేచర్ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ కైండ్. ఇది పాజిటివ్ గా ఉంది, సో దీన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ల్యాండ్. ఓన్లీ ఆన్ ల్యాండ్ ఎందుకు అవుతుంది? వాటర్ కూడా మనకి న్యాచురల్ రిసోర్సే, సో ఇది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, a gift of nature useful for mankind. అంతే కదా, మ్యాన్ కైండ్ కి యూజ్ అవుతుంది కాబట్టి మనకి సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, రైట్, టైడల్ ఎనర్జీ ఉంది. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటున్నాము అంటే యూస్ఫుల్ ఫర్ మ్యాన్ కైండ్ అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ సోర్స్ ఆఫ్ సీ ఎనర్జీ. సీ ఎనర్జీ సోర్స్ కానిది అంటున్నాడు. అసలు ఫస్ట్ ఇక్కడ మీకు ఏం అర్థం కావాలంటే సీ ఎనర్జీ అనేది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ? ఇట్ ఈస్ అ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఈ యొక్క రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనకి వాటర్ నుంచి వచ్చేదాన్ని ఏమంటామంటే హైడ్రో పవర్ ఎనర్జీ అంటాం. ఈ యొక్క హైడ్రో ఎనర్జీ ఆర్ హైడ్రో పవర్ ఎనర్జీ అంటాం. ఈ హైడ్రో పవర్ ఎనర్జీలో మనకి హైడ్రో అంటే వాటర్, సో దీని నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాటిలో వన్ టైప్ వచ్చేసి ఓషన్ థర్మల్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేవ్ ఎనర్జీ. అంటే మనకు వచ్చేటువంటి వేవ్స్, అలలు ఉంటాయి కదా, సో అలల్ని బేస్ చేసుకొని కూడా మనము హై టైడ్ అండ్ లో టైడ్స్ ని బేస్ చేసుకొని ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతుంది. అది వేవ్ ఎనర్జీ అనమాట. అండ్ టైడ్స్ ని బేస్ చేసుకొని టైడల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నాట్ ఎ సోర్స్ అంటున్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ మనకి ఎలా తయారవుతుంది? సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ద్వారా, లేదంటే సన్ నుంచి వచ్చేటువంటి రేస్ ద్వారా మనకి సోలార్ ఎనర్జీ అనేది తయారవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు వీటిలో ఏమవుతుంది? రెన్యూవబుల్ అంటే మనం ఏమన్నాం ఇందాక, అది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అయి ఉండకూడదు, విచ్ మీన్స్ పొల్యూషన్ అనేది చేయకూడదు, అలాగే లిమిటెడ్ సోర్స్ అయి ఉండకూడదు, యూజ్ చేసే కొద్దీ ఎగ్జాస్ట్ అవ్వకూడదు. అలాంటివి మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అవ్వాలి. రెన్యూవబుల్ అంటే ఏంటి? దానంతట అదే మళ్ళీ ఉత్పత్తి అవుతూ ఉండాలి, దానంతట అదే ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి, అది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అవుతుంది. సో ఇప్పుడు వీటిలో ఏమున్నాయి? న్యాచురల్ గ్యాస్ కాదు, బికాస్ ఇది ఫాజిల్ ఫ్యూయల్. పెట్రోలియం కాదు, ఇది కూడా మనకి ఫాజిల్ ఫ్యూయల్.
కోల్ కూడా కాదు, ఇది కూడా మనకి ఫాజిల్ ఫ్యూయల్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సింథసిస్ గ్యాస్ అనమాట. ఈ మూడు కూడా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అవుతాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాడు. నాట్ అ కన్వెన్షనల్ సోర్స్ అంటున్నాడు. ఈ పాయింట్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు సింపుల్ గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎలాగంటే ఆప్షన్స్ అనేవి ఫస్ట్ మీరు చూడండి. మీకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ అంటే ఏంటో మీకు తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ చూడండి. 3 ఆప్షన్స్ అనేవి సిమిలర్ గా ఉండాలి కదా. ఈ కేసులో ఒక ఆప్షన్ డిఫరెంట్ ఉండాలి, 3 సేమ్ ఉండాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే న్యాచురల్ గ్యాస్ అనేది నాన్ రెన్యూవబుల్, అది రాసుకోండి. పెట్రోలియం అనేది నాన్ రెన్యూవబుల్, అది రాసుకోండి. కోల్ అనేది నాన్ రెన్యూవబుల్, అది రాసుకోండి. విండ్ అనేది రెన్యూవబుల్. ఇక్కడ 3 సేమ్ ఉండాలి, ఒకటి డిఫరెంట్ ఉండాలి. సో ఇక్కడ డిఫరెంట్ అనేది ఆప్షన్ బి విండ్ మిల్, కాబట్టి ఇది ఆన్సర్. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే నాట్ అ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకేనా, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. కన్వెన్షనల్ సోర్సెస్ అంటే మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అవుతాయి, అదే నాన్ కన్వెన్షనల్ అంటే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అవుతాయి అన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రీజియన్ విత్ మాక్సిమం విండ్ ఎనర్జీ పొటెన్షియల్. మాక్సిమం విండ్ ఎనర్జీ జనరేట్ అవ్వగలిగినటువంటి రీజియన్స్ ఏవి అంటున్నాడు. ఆన్సర్ విల్ బి వెస్టర్న్ ఘాట్స్. ఎందుకు వెస్టర్న్ ఘాట్స్? బికాస్ విండ్ ఎనర్జీ అనేది మనకి మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్ లో ఉంటుంది అనమాట. కోస్టల్ ఏరియాస్ అంటే మన ఇండియాకి ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏరియా కావచ్చు, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏరియా కావచ్చు. ఈ ఏరియాస్ లో మనకి ఎక్కువగా విండ్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డైక్లోఫెనాక్ డ్రగ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైపింగ్ అవుట్ మోస్ట్ ఆఫ్ ది డాష్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఈ యొక్క డైక్లోఫెనాక్ డ్రగ్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేశారు? బికాస్ వల్చర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వల్చర్ స్పీషీస్ అనేవి కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి అని చెప్పి ఈ డ్రగ్ ని ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది అనమాట, రైట్. సో ఈ వల్చర్స్ వల్ల దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి ఒక వల్చర్స్ అనే వాటి వల్ల ఎందుకు బ్యాన్ చేశారు? బికాస్ ఈ వల్చర్స్ అనే స్పీషీస్ IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నాయి, సారీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సో ఎందుకు బ్యాన్ చేశారు? ఈ యొక్క వల్చర్ స్పీషీస్ అనేవి కన్జ్యూమ్ చేసుకున్నటువంటి ఫుడ్ లో ఈ డైక్లోఫెనాక్ డ్రగ్ అనేది మిక్స్ అయి ఉంటుంది కాబట్టి వాటి వల్ల ఈ వల్చర్ స్పీషీస్ అనేవి చనిపోవడం జరుగుతుంది. అందుకని ఈ డ్రగ్ ని బ్యాన్ చేయడం జరిగింది. మరి వల్చర్ ఓన్లీ కన్జ్యూమ్ చేస్తుందని చెప్పి ఎందుకు బ్యాన్ చేశాము? బికాస్ వల్చర్ అనేది మనకి IUCN రెడ్ లిస్ట్ ప్రకారం క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది కాబట్టి వాటిని కన్జర్వ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది కాబట్టి ఆ డ్రగ్ ని బ్యాన్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రెసెన్స్ ఆఫ్ విచ్ బ్యాక్టీరియా ఇండికేట్స్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ ఉంది అని ఏ బ్యాక్టీరియా ఉందనే దాన్ని గమనించి మనం చెప్పగలమంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఈ కోలి అనమాట. ఈ యొక్క ఈ కోలి బ్యాక్టీరియా ఉంది అంటే వాటర్ పొల్యూషన్ జరిగింది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇది కరెక్టే, బికాస్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి మనం బర్న్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ లో ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వన్ డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? చెట్లు అనేవి మనం నరికి వేయడం వల్ల హ్యూమన్స్ వల్ల రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది అట్మాస్ఫియర్ లో ఎక్కువగా ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే నథింగ్ బట్ అందులో నుంచి రిలీజ్ అయ్యేటువంటి స్మోక్. ఈ స్మోక్ నుంచి కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ సోలార్ హీటర్స్. ఈ ఆప్షన్ కాదు. ఎందుకు అంటే సోలార్ హీటర్స్ అనేది మనకి ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నామో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అన్నాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి మనకి పొల్యూషన్ అనేది జరగదు కాబట్టి సోలార్ హీటర్స్ అంటే మనం ఏం యూజ్ చేస్తాం? సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని యూజ్ చేయడం జరుగుతుంది. సోలార్ రేస్ నుంచి, సన్లైట్ నుంచి మనం యొక్క ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి దీని నుంచి పొల్యూషన్ జరగదు. సో ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ విల్ బి 1, 2, 3. 1, 2, 3 ఎక్కడుంది ఆప్షన్స్ లో? ఆప్షన్ సి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ నాట్ అ గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ విన్నర్. ఈ క్వశ్చన్స్ అనేవి మీరు రీసెంట్ గా 2025 లో రిలీజ్ అయిన అవార్డ్స్ ని బేస్ చేసుకొని కూడా చూడాలి. ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలుసుంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఐ విల్ ఆల్సో పిన్ ది కరెక్ట్ ఆన్సర్, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాస్ లాంచ్డ్ బై. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని ISA అని కూడా పిలుస్తాం. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. దీన్ని లాంచ్ చేసింది మన ఇండియా. సో ఆన్సర్ విల్ బి నరేంద్ర మోడీజీ, మన ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గానే మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ని పర్మనెంట్ గా ఇండియాలోనే ఉండాలి అని కూడా డిసైడ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కార్బన్ మోనాక్సైడ్ అంటే CO దీన్ని బేస్ చేసుకొని ట్రూ స్టేట్మెంట్ ఏది అంటున్నారు. రిజల్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ కంబషన్. ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్, హార్మ్లెస్ టు హ్యూమన్స్. వీటన్నిటిలో ఏది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ B అనమాట. రిజల్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ కంబషన్ ద్వారా మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ లో ఎంటర్ అవడం జరుగుతుంది. ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ కాదు, హార్మ్లెస్ టు హ్యూమన్స్ కూడా కాదు. రైట్. సో దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ మీకు ఇంకేమైనా కాన్సెప్ట్ వీడియోస్ కావాలి అన్న కూడా కమెంట్ చేయండి. ఐ విల్ try to do that videos for you. And thank you so much and see you all tomorrow.